హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు టేస్టీ ఫుడ్. ఇవాల్టి మన వీడియోలో బియ్యం పిండితో కరకరలాడే చెకోడీలను టేస్టీగా ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. స్వీట్ షాప్ లో కొనే చెకోడీలను మైదా పిండితో ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మైదా పిండి ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే బియ్యం పిండితో ఈజీగా హెల్తీగా స్వీట్ షాప్ లో కొనే చెకోడీల కంటే రుచిగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. బియ్యం పిండితో ప్రిపేర్ చేసుకునే ఈ చెకోడీలు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి మజ్జిగను తీసుకోవాలి. ఈ మజ్జిగలో 3 టీ స్పూన్స్ శనగపప్పును వేసుకోవాలండి. అలాగే 3 టీ స్పూన్స్ పెసరపప్పును కూడా వేసుకొని వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. మజ్జిగ ప్లేస్ లో వాటర్ ని కూడా వేసుకొని వీటిని నానబెట్టుకోవచ్చండి. కానీ మజ్జిగలో నానబెట్టినట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్ని వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి వీటిని పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ వాము, అలాగే హాఫ్ టీ స్పూన్ కారపొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, అలాగే టేస్ట్ కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నాకైతే 1 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్ గా సరిపోయిందండి. అలాగే ఇందులో పావు టీ స్పూన్ వంట సోడాను వేసుకోవాలి. వంట సోడా వేసుకోవడం వల్ల చెకోడీలు కరకరలాడుతూ వస్తాయండి. అదే విధంగా ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఈ విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో 1.5 కప్పు వాటర్ కి గాను 1.5 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలండి. కరెక్ట్ గా వాటర్ ఎంత వేసుకున్నామో అంతే క్వాంటిటీలో బియ్యం పిండిని కూడా వేసుకోవాలి. అలా వేసుకున్నట్లయితే చెకోడీలు పర్ఫెక్ట్ గా వస్తాయండి. ఈ విధంగా బియ్యం పిండి వేసుకున్న తర్వాత వాటర్ లో బియ్యం పిండి బాగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఈ పిండిని కొద్దిగా చల్లారనివ్వాలి. మరీ పూర్తిగా చల్లారిపోకూడదండి. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఈ పిండిని కలుపుకోవాలి. 10 నిమిషాల తర్వాత పిండి కాస్త వేడి తగ్గి గోరువెచ్చగా ఉంటుంది. అప్పుడు మూత తీసి ఇందులో ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పుని మజ్జిగ మొత్తం వంపేసి పప్పును మాత్రమే వేసుకోవాలండి. శనగపప్పు, పెసరపప్పు వేసిన తర్వాత ఈ పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఏమీ అవసరం లేదండి. ముందుగా వేసుకున్న 1.5 కప్పు వాటర్ సరిపోతుంది. మీకు ఒకవేళ పిండి ముద్ద మరీ పొడిగా ఉంది అనిపిస్తే ఒక 2 టీ స్పూన్స్ వాటర్ వేసుకొని కలుపుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పిండి ముద్దని బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చెకోడీలని ప్రిపేర్ చేసుకునేదానికి ఫ్లాట్గా ఉన్న ప్లేట్ కానీ లేదా చపాతీ పీట కానీ తీసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా అరచేతితో పిండి ముద్దని రోల్ చేసుకోవాలి. ఫింగర్స్తో రోల్ చేసుకోవద్దండి. అరచేతితో రోల్ చేసుకున్నట్లయితే మొత్తం ఈవెన్గా క్రాక్స్ లేకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఈ విధంగా పిండిని రోల్ చేస్తున్నప్పుడు చేతికి అంటుకున్నట్లు అనిపిస్తే చేతికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని రోల్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత మనకు చెకోడీ ఏ సైజులో కావాలో ఆ సైజులో ఈ విధంగా చుట్టుకొని ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, పగుళ్ళు లేకుండా చక్కగా ఎంత బాగా వచ్చాయో. ఇదే విధంగా మొత్తం చెకోడీలని ప్రిపేర్ చేసుకోవాలి. చెకోడీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మరొకటి చేసి చూపిస్తాను. ఈ విధంగా కొద్దిగా పిండిని తీసుకొని అరచేతితో రోల్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా రోల్ చేసుకున్న తర్వాత మనకు చెకోడీ ఏ సైజు కావాలో ఆ సైజులో ఈ విధంగా రోల్ చేసుకొని ఎడ్జెస్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుందండి. అంతే, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ చెకోడీలను ప్రిపేర్ చేసుకునేదానికి కాస్త టైము ఎక్కువ పడుతుందండి. టైం ఎక్కువ పట్టినప్పటికీ మనము ఇంట్లో హైజీనిక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా అన్ని చెకోడీలను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలండి. ఆయిల్లో చెకోడీని వేసినప్పుడు తేలుతూ ఈ విధంగా పైకి రావాలి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చెకోడీలను నెమ్మదిగా వేసుకోవాలి. చెకోడీలు కాస్త ఫ్రై అయిన తర్వాత గెరిటెతో కదుపుతూ చెకోడీలు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెకోడీలను మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసినా లో ఫ్లేమ్లో ఫ్రై చేసినా చెకోడీలు క్రిస్పీగా కరకరలాడుతూ రావు. కాబట్టి మీడియం ఫ్లేమ్లోనే చెకోడీలను క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చెకోడీలను ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇదే విధంగా మిగిలిన చెకోడీలను కూడా ఆయిల్లో వేసుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే అండి, కరకరలాడే బియ్యం పిండి చెకోడీలు రెడీ అయిపోయాయి. ఈ చెకోడీలు చాలా క్రిస్పీగా
బయట స్వీట్ షాప్‌లో కొనే చెకోడీల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి చెకోడీలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఈ చెకోడీలను ప్రిపేర్ చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. అయినా కూడా ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. చాలా ఈజీగా మనము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసిన చెకోడీలను పిల్లలు, పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి. ఈ చెకోడీలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు గూడా ట్రై చేసి మీకెలా వచ్చాయో నాకు కమెంట్ చేయండి. అలాగే ఇటువంటి మంచి మంచి టేస్టీ అండ్ సింపుల్ హెల్తీ రెసిపీస్ కోసం మన తెలుగు టేస్టీ ఫుడ్ ఛానల్‌ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.